శ్రీ ధనుర్దాసు దివ్య వైభవం. స్వామి ధనుర్దాసు వీరికి మరొక తిరునామము పిల్లై ఉరంగావిల్లి దాసర్, భార్య పొన్నాచి. శ్రీరంగమునకు దగ్గరలో తిరువరెయ్యూర్ అను దివ్య దేశంలో నివసించే మల్ల యుద్ధ విశారదుడగు ధనుర్దాసు అత్యంత సౌందర్యవతి మరియు దైవభక్తురాలకు హేమాంబ శ్రీరంగనాథుల పవిత్రోత్సవములు సేవించడానికి తిరువరెయ్యూర్ నుండి బయలుదేరి వస్తున్నారు. సౌందర్యారాధకుడైన ధనుర్దాసు బాలసూర్యుని లేత కిరణములు హేమాంబ శ్రీపాదములకు తగలకుండా నేల మీద ఉత్తరయం పరిచి భార్య నేత్ర సౌందర్యం వాడిపోకుండా గొడుగు పట్టి వస్తున్న విచిత్రమైన దృశ్యాన్ని విలక్షణమైన గోష్ఠితో కలిసి నడిచి వస్తున్న భగవద్ రామానుజులు మిక్కిలి ఆశ్చర్యంగా చూసి దిద్దుబాటు చేయదలిచి ధనుర్దాసును శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకుని వెళ్ళి తిరుప్పానాల్వార్లను అనుగ్రహించిన రీతిలో ఈ ధనుర్దాసును కూడా కటాక్షించవలసిందని ప్రార్థించిన తర్వాత అదేవిధంగా కటాక్షించిన చతుర్దశ భువన మోహన సుందరమూర్తి శ్రీరంగనాథుల వాచామగోచరమైన తిరునేత్ర సౌందర్యమునకు ముగ్ధుడై భార్యతో కలిసి వచ్చి రామానుజుల శ్రీచరణములను ఆశ్రయించి భగవద్భాగవత ఆచార్య కైంకర్యం చేస్తూ ఆనందంతో జీవించేవారు. శ్రీ ఉడయవర్లు ప్రతిరోజు ఉత్తర కావేరిలో స్నానమాచరించిన పిదప మిక్కిలి ఆత్మగుణ సంపద మరియు గొప్ప ఆచార్య నిష్ఠగల ధనుర్దాసు శ్రీహస్తం పట్టుకొని మఠమునకు నడిచి వచ్చేవారు మరియు వారిని ఆలింగనం చేసుకుంటే కాయశుద్ధి కలుగునని భావించేవారు. నంబెర్మాల్ తిరువీధి ఉత్సవంలో ధనుర్దాసు కత్తిని గుండెల మీద పెట్టుకుని పెరుమాళ్ళకు అత్యంత దగ్గరగా ఉండి గోష్ఠితో నడిచేవారు. స్వామి పల్లకిని తీసుకువచ్చే క్రమంలో పల్లకి మోసే శ్రీపాతాంగులైన స్వాములు అజాగ్రత్తగా ఉండి ఏదైనా తప్పు చేస్తే వారి తప్పుకు శిక్షగా వీరు తన చేతిని కత్తితో కోసుకునేవారు. అది శ్రీరంగనాథునిపైన ధనుర్దాసులకు గల ప్రేమాతిశయమును తెలియజేస్తుంది. నంబెర్మాల్ తిరువీధి ఉత్సవం జరిగేటప్పుడు పల్లకి పట్టుకునే శ్రీపాతాంగులకు నాయకునిగా కందాడై రామానుజర్ అనే తిరునామంతో వ్యవహరిస్తూ కైంకర్య నిర్వహణ బాధ్యతను ధనుర్దాసుకు భగవద్ రామానుజులు అప్పగించారు. అది ఆనాటి నుండి ఈనాటికి పరంపరగా జరుగుతూ వస్తుంది. శ్రీ ఉడయవర్ల ఆజ్ఞతో నగలు దోచే నెపంతో వచ్చిన శ్రీ వైష్ణవులకి అత్యంత శేషత్వ భావనతో సహకరించిన పొన్నాచియారుల వైభవమును మరియు స్వతంత్ర బుద్ధితో ప్రవర్తించినది అని భావించి భార్యను కోపించిన శ్రీమాన్ శ్రీ ధనుర్దాసుల శ్రీ వైష్ణవ సంప్రదాయ నిష్టను కల్పాంతరముల వరకు కొనియాడవలసిందే. ఆత్మకు ఆచార్యులెందరని శ్రీ ఉడయవర్ల ఆజ్ఞతో వచ్చిన శ్రీ వైష్ణవులకు సమాధానంగా పొన్నాచియారు కేశముల కొప్పు విప్పి విదిల్చి తిరిగి ముడివేసి సూర్యుని వైపు చూసి నమస్కరించి దాసురాలికి ఏమీ తెలియదు, రామానుజుల వారిని అడిగి తెలుసుకోండి అని వాకిలి తలుపులు మూసి తిరుమాలగైలోనికి వెళ్ళిపోయాను. కొప్పులోని కేశముల వలె సంప్రదాయం బోధించు అఖిల వైష్ణవులు ఆచార్యులేనని, కానీ అందుకు పూర్తి ఉత్తారకత్వం ఒక్కరియందే కలదని, ఆ ఉత్తారకత్వం శ్రీ రామానుజ దివాకరుల ఎందే కలదని, ఇంతకన్నా చెప్పదగినది ఏమీ లేదని పొన్నాచియారు అభినయమునకు భావం. భగవద్ రామానుజులకు సాటియగు గొప్ప దైవం మరొకరు లేరని అర్థం. భగవద్ రామానుజులకు ఛాయా సమానులైన శ్రీ ధనుర్దాసుల శ్రీచరణములకు మంగళాశాసనం చేయు సద్భాగవతులకు శ్రీ ఉడయవర్ల దయ నీడవలే వెంటాడుతూ సదా రక్షణగా ఉంటుంది. స్వామి ధనుర్దాసు తిరునక్షత్ర తిరునాళ్ళ సందర్భంగా అఖిల శ్రీ వైష్ణవులకు ప్రీతిపూర్వక శుభాకాంక్షలు. ఆచార్య ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. శ్రీ పొన్నాచియార్ పిల్లై ఉరంగావిల్లి దాసర్ స్వామికి నిత్యశ్రీ నిత్యమంగళం. అడియేన్ రామానుజదాసి.